ఎప్పుడైనా ఊహించారా అసలు నేను ఇంత మంచి యాక్టర్ అవుతాను, ఎంత పెద్ద యాక్టర్ అవుతానని? ఎప్పుడు అనుకోలేదు. నటుడే అవుతాను కదా, సినిమా ఇండస్ట్రీలో కంటే అనుకునేవాడు కానీ ఎప్పుడు అసలు అక్కడికి వెళ్ళడం అంటే ఇట్స్ సంబడి సమ్ అదర్ కైండ్ ఆఫ్ పీపుల్స్ చాయిస్, రిచ్ పీపుల్స్ చాయిస్. మరి ఇప్పుడు మీ కెరియర్ అనలైజ్ చేసుకుంటే అప్పుడు చూసుకుంటా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ ఏంటంటే విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ ఎవరిదో ఫ్రెండ్ది ఏదైనా పార్టీ అయినా, లేకపోతే పార్టీలు అంటే అక్కడ పార్టీ కల్చర్ ఏం లేదు కానీ ఏదైనా పిక్నిక్స్ జరిగినప్పుడు ఎవరింట్లో వెళ్తుంటే తెగడ బ్రేక్ డాన్స్ చేసేస్తుండటం. సో వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఏమో రాయగలడు టాలెంట్ ఉంది, బ్రేక్ డాన్స్ వచ్చి టాలెంట్ ఉంది, నాకేముంది ఏం చేస్తాం వెళ్ళి ఏదో యాక్ట్ చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడు స్టేజ్ మీద యాక్ట్ చేసిన అనుభవం లేదు. స్ట్రగుల్ ఉండేది. కట్ చేస్తే డిగ్రీ అయిపోయిన తర్వాత చూస్తే సునీల్ వెళ్ళిపోయాడు, త్రివిక్రమ్ వెళ్ళిపోయాడు, నేను ఎలా వెళ్ళాలి? త్రివిక్రమ్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యాక ఎప్పుడైనా ట్రై చేయాలనుకున్నారు? ఫస్ట్లో ఇనీషియల్ డేస్లో ఎక్కువ ఆ రూమ్ కింద నుంచి ఉండేవాడిని, త్రివిక్రమ్ రూమ్ కింద నుంచి ఉండేవాడిని. ఇలా చూస్తూ ఏదో సిగరెట్ కాల్చుకుంటా అక్కడ అలా చూస్తుండే. ఎప్పుడు పిలుస్తాడు, చూసి పిలుస్తాడు. ఓకే, ఒక రోజు 2 రోజులు 3 రోజులు నుంచిన తర్వాత ఒక అరగంట పిలిచాడు, కూర్చుని మాట్లాడి త్రివిక్రమ్ చెప్పింది ఏంటంటే చాలా కష్టం రా స్టాండర్డ్ ఇండస్ట్రీలో, ఆడు పిలిచింది ఏదైనా క్యారెక్టర్ ఇస్తా అనుకుంటే లేదు, ఇలా డీల్ చేయడం కష్టం, ఇది అంటే రియాలిటీ చెప్పాడు. ఏదో వచ్చేయడం కదా సినిమాల్లోకి, దాన్ని స్టాండ్ అంటే అక్కడ మనం ఒక ప్రాపర్ స్టాండ్స్ క్రియేట్ చేసుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళు పడ్డారు అది, త్రివిక్రమ్ కానీ సునీల్ కానీ ఒక 5 years పాటు వాళ్ళు పడ్డ స్ట్రగుల్, తిండిలేక తిరగడాలు, లిటరల్గా ఏదైనా పెళ్ళి ఏదైనా కనపడితే ఆ పెళ్ళిలోకి వెళ్ళిపోవడం, 2 రోజులు 3 రోజులు సరిపడి తినేయడం అక్కడ. అయ్యో ఇలాంటివన్నీ చేసినాయి కదా, అందరూ అనుభవాల్లోనే ఉంటాయి. వంశీ గారు వీళ్ళంతా కూడా వాళ్ళు స్ట్రగ్లింగ్ డేస్ చెప్తే, రవితేజ వాళ్ళు అందరూ స్ట్రగ్లింగ్ డేస్లో ఉన్నాయి చాలా బాగుంటాయి, చాలా నాటిగా ఉంటాయి, చాలా అద్భుతంగా.